నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. రంజాన్ మాసం అనేది ముస్లిం సోదరులందరూ కూడా ఒక పవిత్రమైన మాసం. రంజాన్ అనగానే ముస్లిం సోదరులందరూ కూడా ఈ రంజాన్ మాసం అంతా కూడా వారు దీక్ష చేస్తూ అల్లాహ్కు ప్రార్థన చేస్తుంటారు. సో రంజాన్ అనగానే మనకు ఎక్కువ గుర్తొచ్చేది ఏంటి? రంజాన్ అనగానే మనకు ఎక్కువ గుర్తొచ్చేది ముస్లిం సోదరుల దీక్షతో పాటు మరొకటి హలీం. రంజాన్ అనగా చాలా మంది గుర్తొచ్చేది హలీం అని చెప్పుకోవచ్చు. ఈ రంజాన్ మాసం మొదలవడంతో కరీంనగర్ లో ఈ హలీం అనేది చాలా మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ హలీం ఫీవర్ అనేది చాలా కనిపిస్తుంది. ఎందుకంటే హలీం ను తినే వాళ్ళు చాలా మంది ఉంటారు. హలీం ఫీవర్ అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది కరీంనగర్ లో. ఏడా చూసినా కూడా హలీం హలీం హలీం, ప్రతి ఒక్క గల్లీలో కూడా హలీం కనిపిస్తుంది. ప్రస్తుతం నేను కరీంనగర్ లోని టవర్ సర్కిల్ లో ఉన్నటువంటి ఈట్ మోర్ హలీం సెంటర్ వద్ద ఉన్నాను. ఈట్ మోర్ హలీం సెంటర్ అనేది చాలా ప్రత్యేకత హలీంలో. కరీంనగర్ లో ఎన్నో హలీం ఉన్నప్పటికీ కూడా ఈ ఈట్ మోర్ హలీం అనేది కూడా చాలా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు, చాలా స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈవినింగ్ 5 అవగానే చాలా మంది కస్టమర్స్ అంటే హలీం తినే వాళ్ళు కూడా చాలా మంది కూడా ఈ ఈట్ మోర్కి వచ్చి తీసుకెళ్తున్నారు, ఇక్కడ వచ్చి తింటున్నారు, అదేవిధంగా పార్సల్ తీసుకెళ్తున్నారు. సో ఒకసారి లోపలికి వెళ్దాం. ఈ కరీంనగర్లో ఉన్నటువంటి ఇన్ని హలీమ్స్కి అదేవిధంగా ఈట్ మోర్ హలీంకి ఉన్నటువంటి ఆ టేస్ట్ తేడా ఏంటి అని చెప్పేసి అన్ని విషయాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. లోపల నాతో సార్. నేను ఈ ఈట్ మోర్ హలీం లోపలికి వచ్చాను. ఇక్కడ ఈవినింగ్ 5 అవుతుంది. 5:30కే కిటికీలు ఆడుతుంది జనం అంతా కూడా. అసలు ఈ ఎవరైతే ఈ హలీం ఇక్కడ నిర్వాహకులు ఉన్నారో అర్షద్ భాయ్ తో మాట్లాడదామంటే కూడా మనకు టైం దొరుకుతలేదు, అంత బిజీ ఉన్నాడు. సో లోపల రాగానే ఇప్పుడు చాలా రకాల హలీంలు ఉన్నాయి ఇందులో. మటన్ హలీం, మటన్ సింగిల్ హలీం అంట, సింగిల్ చికెన్, మటన్ హలీం బకెట్ ప్యాక్, చికెన్ కిడ్స్, చికెన్ జంబో, చికెన్ ఫ్యామిలీ, చికెన్ ప్లేట్, మటన్ హలీం ప్లేట్, మటన్ హలీం కిడ్స్ ప్యాక్. అంటే హలీంలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయి. ఒకసారి మనతోని ఈ ఈట్ మోర్ నిర్వాహకులు హర్షద్ భాయ్ ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. అసలు ఫస్ట్ అంటే మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ హలీంని కరీంనగర్ తీసుకొచ్చిందే ఈ హర్షద్ భాయ్ అంట, వీరే అంట. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో అన్ని విషయాలు అడదాం. అన్న నమస్తే. ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు కరీంనగర్ కి హలీం తీసుకోవాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇంత మంది కూడా హలీం అని ఎగబడుతున్నారంటే దాని కారణం మీరే, ఎందుకంటే కరీంనగర్ మీరు తీసుకొచ్చారు కాబట్టి. ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? మేము 15 years బ్యాక్ నుంచి కరీంనగర్లో ఫస్ట్ టైం హలీం అని స్టార్ట్ చేసినాం. అప్పటి వరకు కరీంనగర్లో హలీం అని పేరు ఎవరికి తెలియదు. హైదరాబాద్లోనే నడుస్తుండే, హరీస్ అని ఇక్కడ నడిపిస్తుండే. 15 years బ్యాక్ మనం స్టార్ట్ చేసినాం ఈట్ హ్యావ్ మోర్ హలీం అని. మా ఫస్ట్ నేమ్ హ్యావ్ మోర్ అని ఉన్నది. హ్యావ్ మోర్ హలీం అని పాత పేరుతో మనం ఫేమస్ ఉన్నది. 3-4 years నుంచి మనం ఈట్ మోర్లా మారినాం. దానికి కూడా కొంచెం రీజన్ ఉన్నదని పేరుతో చేంజ్ చేసినాం. 15 years నుంచి మంచి క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేసి క్వాంటిటీ క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటా, రేట్ కూడా చాలా ఎక్కువ చేయకుండా మినిమం మనకి ఎంత బడ్జెట్ అది అవుతుంది దానివల్లనే మేము ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేస్తాం. ప్రైస్ ఇంక్రీజ్ చేసే అది ఏంటిదంటే మనకి చాలా చాలా ఐటమ్స్ ప్రైస్ హైక్ అవుతున్నాయి. ఆయిల్ ఉన్నది, మటన్ ఉన్నది, షెఫ్స్ ఐటమ్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఇలాచి చాలా ఇట్లాంటి చాలా ఐటమ్స్ పడతాయి హలీంలో. ఆ ఐటమ్స్ రేట్స్ చాలా సంవత్సరంకి పెరుగుతున్నాయి. దానివల్లనే మనం రేట్ పెంచుతున్నాం. రేటు కూడా అంత ఎక్కువ అనిపిస్తలేదు. అంటే మీరు ఇచ్చినటువంటి ఈ క్వాలిటీ క్వాంటిటీకి రేట్ అనేది రీజనబుల్, అంత ఎక్కువ అనేది ఏం లేదు. కొందరు చెప్తారు సార్ మనకి రేట్స్ కూడా కొంచెం మీద ఎక్కువ అంటే మనం క్వాలిటీ కాడ కాంప్రమైజ్ చేయం. అది ఈట్ మోర్ది మనది ఫస్ట్ ప్రయారిటీ. క్వాలిటీ కాడ ఒక 1% కూడా మనం కాంప్రమైజ్ చేయం. మనది క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉన్నది. మన ఇంకోటి ఈట్ మోర్ రెస్టారెంట్ అని మల్టీ కుజిన్ రెస్టారెంట్ ఉన్నది. రెస్టారెంట్లో కూడా మనకి చాలా మంది బిర్యానీ అన్ని ఫ్యామిలీ సెక్షన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. బిర్యానీలో కరీంనగర్లో మీకు మన దగ్గర దొరికే బిర్యానీ మీకు ఏ రెస్టారెంట్లో కూడా దొరకదు. అట్లాంటి క్వాలిటీ బిర్యానీ మనం అవైలబుల్ చేస్తాం. మంది కూడా కరీంనగర్లో మీకు ఇక్కడ కూడా ఈ మంది క్వాలిటీ క్వాంటిటీ రేట్ కూడా దొరకదు. అంటే ఇప్పుడు ఇంత మంది వస్తున్నారంటే దానికి కారణం మీరు క్వాలిటీ క్వాంటిటీ ఇస్తారు కాబట్టి ఇంత మంది వస్తున్నారు, అవునా? ఎస్,
మన మీద నమ్మకం పబ్లిక్ కి చాలా ఉన్నది. ఆ నమ్మకంకి మనం బరాబర్ పెడతాం. भरोसा हम जो भी है उसके ऊपर रखेंगे भरोसा. हमारे ऊपर जो भरोसा है उसको खराब नहीं करेंगे. इंशाल्लाह इंशाल्लाह हम और फ्यूचर में और अच्छे ब्रांचेस और डिस्ट्रिक्ट्स में भी सप्लाई करने का सोच रहे हैं. रेस्टोरेंट्स भी हमारे और थोड़े डिस्ट्रिक्ट्स में भी अवेलेबल होने वाले हैं. అంటే ఇప్పుడు కరీంనగర్ లో ఒక వందల సంఖ్యలో హలీంలు ఉన్నాయి. అలాంటి హలీంకు మన ఈటుమర్ హలీంకు తేడా ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? తేడా అంటే మన క్వాలిటీ ఓన్లీ సార్. మనం క్వాలిటీ మీద చాలా కాంప్రమైజ్ చేస్తాం. అది ఒకటే తేడా ఉన్నది, వేరే తేడా ఏం లేదు. పబ్లిక్ అది కూడా తింటారు. ఫస్ట్ 10 days అన్ని టేస్ట్ చేస్తారు పబ్లిక్. దాని తర్వాత మళ్ళీ మన దగ్గర చేసి చెప్తారు అది కూడా చూసినాం, అది కూడా క్వాలిటీ టెస్ట్ చేసినాం అని. మీరు కూడా తెలుసుకోవచ్చు పబ్లిక్ని. మన దగ్గర ఎన్ని సంవత్సరం నుంచి కంటిన్యూగా వస్తుండ్రు, వాళ్ళతో కూడా మీరు అడుకోవచ్చు ఎట్లా క్వాలిటీ ఉన్నది మాది ఏంటిదని. చాలా కస్టమర్స్, చాలా పాత కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. క్వాలిటీ బాగుండాలంటే క్వాంటిటీ బాగుండాలి అంటే దీనికి కుకింగ్ మాస్టర్ బాగుండాలి. ఈ కుకింగ్ మాస్టర్ స్పెషల్ గా తీసుకురావడం జరిగిందా అసలు ఏంటి? ఎస్, మన కుకింగ్ మాస్టర్ 15 years నుంచి మన టీం ఒకటే టీం ఉన్నది. అది మనది మెయిన్ స్పెషల్. మా టీం ఏం మారలే, మేము కూడా మా టీం కూడా సేమ్ టీం ఉన్నది. 15 years నుంచి ఒకటే టీంతో పని చేస్తున్నాం. దానివల్ల కూడా మనకి క్వాలిటీలో చేంజెస్ కావు. కస్టమర్స్ కి ఏం చెప్తారు మీరు? ఈ హలీం తినే వారికి మీరు ఏం చెప్తారు? హలీం ఒక మంచి బలవంతమైన ఫుడ్. అందరికీ మన రోజా ఎడ్చిపెట్టి తినడానికి చాలా మంచిది. మన నాన్ ముస్లిం బ్రదర్స్ కూడా చాలా వస్తారు మనకి మీద, చాలా నమ్మకం వాళ్ళకి. మనం ప్యూర్ మటన్, పోట్లా మటన్, ప్యూర్ నెయ్యి హైదరాబాద్తో తీసుకొస్తాం, మెరుగైన నెయ్యి. ఇంకా డ్రై ఫ్రూట్స్, స్పెషల్ డ్రై ఫ్రూట్స్, ఇంకా మన అన్ని స్పెషల్ ఐటమ్స్ వేసుకొని తయారు చేస్తాం. అన్ని ఐటమ్స్ మనం హైదరాబాద్తోనే స్పెషల్గా తీసుకొస్తాం. దీనికి స్పెషల్ రవా వస్తుంది, అది కూడా మనం హైదరాబాద్తోనే తీసుకొచ్చి చేస్తాం, ప్రొవైడ్ చేస్తాం. అంటే హలీం అనేది చాలా మటుకు మెట్రో నగరాల్లో ఉండేదంట. అంటే మేము హైదరాబాద్ అట్లాంటి వారికి వెళ్ళి తినేవాడు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా చాలా మంది కూడా. అయితే మరి హర్షద్ భాయ్కి థాట్ మరి ఎందుకో వచ్చిందో కానీ 15 సంవత్సరాల కింద హలీం పెట్టడం అనేది కరీంనగర్లో. అప్పటి నుండి ఈ హలీం అనేది దిగ్విజయంగా సాగుతుంది. హ్యావ్ మోర్ నుండి ప్రస్తుతం ఈట్ మోర్ గా మారింది. అన్నను చూసే చాలా మంది కూడా ఇక్కడ కరీంనగర్లో 100 రకాలుగా హలీం సెంటర్ పెట్టారు. చాలా మంది హలీం తింటారంటే కారణం దానికి మన హర్షద్ భాయ్. అయితే ఇంకొక విషయం ఏంటంటే అన్నకి ఈట్ మోర్ ఇంకొక రెస్టారెంట్ కూడా ఉంది. అది కూడా చాలా ఫేమస్ అంట. బిర్యానీ అన్ని రకాల ఉన్నటువంటి చాలా అన్ని దొరుకుతాయి అందులో రెస్టారెంట్లో. అదేవిధంగా ఈట్ మోర్ ఆధ్వర్యంలో ఈసారి కరీంనగర్లోని సర్కస్ గ్రౌండ్లో ఈట్ మోర్ వారు ఏం చేశారంటే ఈసారి ఎక్స్పో పెట్టడం జరిగింది. సో ఆ ఎక్స్పోతో పాటు అందులో ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది. ఈరోజు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ ఉంది. అందులో ఎల్ఈడి స్క్రీన్ పెట్టడం జరిగింది. అంటే చాలా మంది కూడా ఛాంపియన్ ట్రోఫీ అనగానే చాలా మంది చూద్దామని చెప్పేసి అనుకుంటారు. ఫైనల్ మ్యాచ్ అందులో. సో అన్న అలా ఏం చేసిందంటే ఈట్ మోర్ ఆధ్వర్యంలో ఎక్స్పోతో సహా అందులో పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పెట్టడం జరిగింది. సో ఇన్ని రకాలుగా సేవలు ఇస్తున్నాడు. అదేవిధంగా ఒకసారి మనం ఎక్స్పోకి వెళ్దాం సర్కస్ గ్రౌండ్ లో. అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్ గురించి మాట్లాడదాం. అదేవిధంగా ఈట్ మోర్ వాళ్ళ రెస్టారెంట్ గురించి కూడా వెళ్ళి సులభంగా వెళ్ళి చూద్దాం. ప్రస్తుతం నేను కరీంనగర్ లోని మహాత్మా జ్యోతిబా ఫులే మైదానంలో ఉన్నాను. అంటే దీని సర్కస్ గ్రౌండ్ అని కూడా అంటారు. ఇందులో ఈట్ మోర్ మనం హలీం చేసాం కదా, ఆ ఈట్ మోర్ వారి ఎక్స్పో జరుగుతుంది ఇక్కడ. సో ఈట్ మోర్ వారి 2025 ఎక్స్పోలో ఇక్కడ చాలా రకాల ఎవరైతే బిజినెస్ చేసే వారు ఉంటారో అందరూ కూడా ఇందులోకి వచ్చి ఈ ఎక్స్పోలో పాల్గొంటున్నారు. మీరు చూసుకోవచ్చు ఈట్ మోర్ మొదలుకుంటే ఇది ఈట్ మోర్ వారి యొక్క ఎక్స్పో, వారి యొక్క స్టాల్. ఇది మీరు రౌండ్ గా చూసుకుంటే
అన్ని మీకు అందులో కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క ఎక్స్పోలో మీరు విజువల్స్ చూసుకోవచ్చు. మీకు చుట్టూరా మొత్తం కూడా ఎక్స్పోలో చాలా మంది పాల్గొంటున్నారు. ఇందులో ఎక్కువగా ఈ ఫుడ్ ఎవరైతే ఈ ఫుడ్ లకు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఈ ఫుడ్ కు సంబంధించిన వాటి ఎక్కువ ఈ ఎక్స్పోలో పాల్గొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో భాగంగా ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండు కూడా ఫైనల్ లో తలపడుతున్నాయి. అయితే ఈ ఈట్ మోర్ వారు ఏం చేశారంటే ఇండియా న్యూజిలాండ్ ఈ ఫైనల్ మ్యాచ్ అంటే మామూలుగా ఐసీసీ ఛాంపియన్ ఫైనల్ అంటేనే చాలా మంది చూస్తుంటారు. సో అలాంటి వారి కోసం ఈట్ మోర్ వారి ఆధ్వర్యంలో ఈ ఎక్స్పోతో పాటు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ను కూడా మనకు ఇక్కడ స్క్రీన్ లో వేయడం జరుగుతుంది. ఈ ఫైనల్ అందరూ కూడా అంటే చాలా మంది ప్రేక్షకులు చాలా మంది కూడా టీవీల దగ్గర చూస్తే ఒకరిద్దరు చూస్తే ఎక్కువగా మన ఎంజాయ్మెంట్ ఉండదు. కానీ ఒక 100 మంది ఇంత పెద్ద గ్రౌండ్ లో కొన్ని వందలాది మంది ఒక దగ్గర ఇలాంటి మ్యాచ్లు చూస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది. కాబట్టి ఈట్ మోర్ వారు ఇది ఒక సరికొత్త ఆలోచన చేయడం జరిగింది. ఈ ఎక్స్పోతో పాటు ఈ రోజు ఈ మ్యాచ్ ని కూడా డిస్ప్లే చేస్తున్నారు. మన స్క్రీన్ లో చూసుకోవచ్చు. ఆల్రెడీ ఒక ఇన్నింగ్స్ అయిపోయింది. ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ మ్యాచ్ ఇన్నింగ్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇన్నింగ్స్ వచ్చేసి ఇండియా బ్యాటింగ్ ఉంది. సో ఇండియా బ్యాటింగ్ వచ్చేసరికి ఇంకా కాసేపు పట్టే అవకాశం ఉంది. సో చాలా మంది వచ్చే అవకాశం ఉంది ఎక్స్పోకి. ఇటు ఎక్స్పోకి అదే విధంగా ఈ మ్యాచ్ ను తిరిగించడానికి చాలా మంది కూడా వచ్చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు అక్కడ బయట ఉన్నారు. సో ఈ అంటే ఈట్ మోర్ వారు ఎలాంటి రకాల అంటే కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే హలీం అనేది కరీంనగర్ కొత్త హలీం ను తీసుకురావడం జరిగింది. 15 సంవత్సరాలుగా హలీం ను చేస్తున్నారు ఈట్ మోర్ వారు. అదేవిధంగా ఒక బిర్యానీని కూడా వారు ఒక రెస్టారెంట్ కూడా నడిపిస్తున్నారు. అదేవిధంగా వారి ఆధ్వర్యంలో ఈసారి ఒక ఎక్స్పో కూడా పెట్టడం జరిగింది. అందులో ఈ మ్యాచ్ ను కూడా పెట్టడం జరిగింది. అంటే సరికొత్త రకాల ఆలోచనలతో ఈట్ మోర్ అనే వారు ముందుకెళ్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కరీంనగర్ లోని సర్కస్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి ఈ ఈట్ మోర్ వారి ఆధ్వర్యంలో జరిగే ఈ ఎక్స్పోలో ఇటు హలీం ను టేస్ట్ చేస్తూ అదే విధంగా ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది కూడా. సో వారితో మాట్లాడదాం. సో నమస్కారం సార్, మీ పేరు? మొహమ్మద్ అబ్దుల్ ఖబీర్ ఖాలిద్ అండి. ఎలా అనిపిస్తుంది ఒకవైపు హలీము ఒకవైపు ఇది ఎలా ఉంది ఈట్ మోర్ వాళ్ళు ఎలా? చాలా 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 మంచి అనుభవం. కరీంనగర్ ప్రజలకు ఇది ఒకటి మంచి అవకాశం. రంజాన్ పండుగ రంజాన్ మాసం సందర్భంగా వీళ్ళు ఈట్ మోర్ వాళ్ళు చాలా అద్భుతంగా ఇక్కడ తీర్చిదిద్దారు. ఇక్కడ వాళ్ళు ఎక్స్పోని రంజాన్ ఎక్స్పో ఫుడ్ ఎక్స్పో అని పెట్టారు. దానికి తోడు ఇప్పుడు సండే కాబట్టి మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కూడా వచ్చింది. దాన్ని కూడా ప్రేక్షకులకు అలరించేందుకు వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఎల్ఈడి పెట్టి చాలా మంచి సౌండ్ సిస్టమ్ పెట్టి అందరికీ ఆకట్టుకునే విధంగా ఇలా సండే కాబట్టి చాలా మంది ఫ్రీ ఉంటారు. దాని మంచిగా ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ముందు కూడా ఇలాంటి ప్రోగ్రాంలు ఇలాంటి ఎక్స్పోలు కరీంనగర్ లో చాలా జరగాలి. అందరూ మంచిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఈ ఆలోచన రావడం అనేది గ్రేట్ కదా. అసలు ఈ ఆలోచనకు ఏం చెప్తారు మీరు? ఈట్ మోర్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఈట్ మోర్ వాళ్ళు క్రియేటివిటీస్ వీళ్ళ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి. హైమోర్ అంటే చాలా సంవత్సరాల తరబడి నుండి వీళ్ళు హలీం లో ప్రసిద్ధి చెందిన వాళ్ళు. వీళ్ళ క్యాటరింగ్ కూడా ఉంది. రీసెంట్లీ ఈట్ మోర్ అని మన రాజీవ్ చౌక్ వద్ద చాలా మంచి 5 స్టార్ మంది రెస్టారెంట్ కూడా ఓపెన్ చేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇది కొత్త ఆలోచన వాళ్ళు తెచ్చి మంచి ఉత్సాహాన్ని కరీంనగర్ ప్రజలకు ఇచ్చారు వాళ్ళు. మరి ఇప్పుడు ఇండియా గెలుస్తుందా మ్యాచ్?
ఇప్పుడు అది ప్రస్తుతం వన్ సైడ్ కనబడుతుంది, కానీ ముందు ముందు చెప్పలేము. ఎందుకంటే ఆట కాబట్టి ఏమైనా కావచ్చు. మనస్ఫూర్తిగా విన్నారా, మనస్ఫూర్తిగా ఇండియా గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. విన్నారా, అందరం కోరుకుంటున్నాం. ఓకే, నేను మాత్రం ఈట్ మోర్ వారి ఈ రోజు మటన్ స్పెషల్ అన్నమాట ఈ రోజు టేస్ట్ చేయబోతున్నాను. టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఓవైపు మ్యాచ్, మరోవైపు హలీం టేస్ట్. ఎంత మంచి ఎక్స్పీరియన్స్ కదా, టేస్ట్ చేసి చూపిస్తారండి. $65 అంట, ఎగ్ కూడా అంట. సూపర్, మటన్ స్పెషల్ హలీం అయితే సూపర్ అండి. 65 ప్లస్ ఎగ్. చాలా బాగుంది టేస్ట్ అయితే. చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం మన కరీంనగర్ లో ఇంత పెద్ద ఎక్స్పో జరగడం, దట్ కండక్టింగ్ ద ఈట్ మోర్ అర్షద్ భాయ్ అన్న చాలా అద్భుతంగా, చాలా అందరికి కన్వీనియంట్ గా ఇక్కడ మనకి ఇంత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంత మంచిగా అందరికి ఎక్స్పో అయ్యేటట్టు చూపిస్తుండు. ప్లస్ ఈట్ మోర్ మన హర్షద్ అన్న ఇలాంటి చాలా ఉన్నాయి. హర్షద్ అన్నకి ఏ రెస్టారెంట్స్ అయినా, హలీం అయినా, ఏదైనా ఎవ్రీ ఇయర్ అన్న చాలా బాగా అద్భుతంగా మన కరీంనగర్ పీపుల్ కి అందరికి అందజేస్తూ ఉంటాడు. అందరికి వాట్ ఈస్ హలీం, దాని రుచి ఏంటిదో అందరికి చూపిస్తుండు. ఈవెన్ బయట వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు. జస్ట్ లైక్ పెద్దపల్లికి, సుల్తానాబాద్, ఈవెన్ హైదరాబాద్ గురించి కూడా చాలా మంది వస్తున్నారు. మా ఫ్రెండ్స్ కూడా చాలా అడిగారు. సో టుడే ఇస్ ద మోర్ స్పెషల్ బికాస్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా మంది ఇక్కడ ఉండి అద్భుతంగా చూస్తారు. హలీం తినుకుంటా, బిర్యానీ తినుకుంటా, చాలా ఎక్స్పో అవ్వకుంటా, మ్యాచ్ చూసుకుంటా, ఇవన్నీ మంచిగా తినుకుంటా అందరు ఎంజాయ్ చేస్తారు. చిన్నలు, పిల్లలు, పెద్దలు, అందరూ యూత్, ఎవరి వన్ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. సో వీళ్ళన్నిటికీ కారణానికి మన హర్షద్ భాయ్. సో థ్యాంక్స్ ఫర్ ది హర్షద్ అన్న. సో ఇలానే కండక్ట్ చేయాలి ఎవ్రీ ఇయర్. సో ఎక్స్ప్లోర్ అవ్వాలి. కరీంనగర్ కూడా చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది. సో హర్షద్ అన్న కూడా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు మరి చాలా బ్రహ్మాండంగా ఈట్ మోర్ చాలా ఈ ఎక్స్పోలో చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా మంది, వందలాది మంది, వేలాది మంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో, కరీంనగర్ జిల్లాలో ఇలాంటి పెట్టుడు చాలా బ్రహ్మాండంగా ఉంటది. ఎందుకంటే చాలా మంది యువత, మళ్ళీ ఇక్కడ చాలా అద్భుతమైన ఈరోజు మన న్యూజిలాండ్ అలాగే ఇండియా క్రికెట్ పర్ఫార్మెన్స్ చూసి మేము కూడా చాలా హ్యాపీ అయినాం. ఇంత ఫుడ్ చక్కటి, ఇక్కడ టేస్ట్ ఎట్లా ఉందంటే దాదాపు సూపర్గా ఉంది. ఎందుకంటే ఎక్కడ ఉన్నా కానీ, ఏ జిల్లాలో ఉన్నా కానీ కరీంనగర్కి వచ్చి ఇక్కడ తెలంగాణ ఇక్కడ స్మార్ట్ సిటీ పార్కులో ఇలాంటి ఈట్ మోర్ కార్యక్రమం పెట్టినందుకు వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే బ్రహ్మాండంగా, అంగరంగ వైభవంగా ఇంత టేస్ట్ ఉంది కాబట్టి మరి యువత ఎక్కడున్నా కానీ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా తింటా ఉంటే హలీం ఎంత అద్భుతమో మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. కనుక ఇది ఎక్కడున్నా కానీ ఈ జ్యోతిరావు పూలే పార్క్ కరీంనగర్లో తప్పకుండా మీరు రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాం. కరీంనగర్లో ఎక్కడ చూసినా కూడా హీట్ మోర్ అవా నడుస్తుందని చెప్పుకోవచ్చు. మనం ఇందాక చూసినాము, ఏ ఏరియాకి వెళ్ళినా కూడా ఈట్ మోర్ వాళ్ళ యొక్క ఏదో ఒక బ్రాంచ్, అంటే హలీం. ఇందాక మనం ఫస్ట్ రాజీవ్ చౌక్ దగ్గర వెళ్ళినాం. సో ఇది రాజీవ్ చౌక్ నుండి మన ఇటు సైడ్ మారుతి నగర్ వెళ్ళే రూట్లో కూడా ఇక్కడ ఒక హలీం సెంటర్ ఉంది. ఇట్లా చాలా ఎక్కడ చూసినా కూడా వీళ్ళదే హవా నడుస్తుందని చెప్పుకోవచ్చు కరీంనగర్లో. సో ఈట్ మోర్ వారి యొక్క హలీం మనం టేస్ట్ చేసినాము, చాలా అద్భుతంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరీంనగర్కి తీసుకొచ్చిందే వాళ్ళు హలీంని కూడా. ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నా కూడా మనం చూసుకున్నాం. అదేవిధంగా ఈట్ మోర్ 2025 ఎక్స్పో కూడా చూసాం మనం ఇందాక సర్కస్ గ్రౌండ్లో. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్తో అక్కడ ఎక్స్పో నిర్వహించారు వారే స్వయంగా. అక్కడ కొంచెం కాస్త వినూత్నంగా, అందరిలా కాకుండా వినూత్నంగా అక్కడ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ప్రస్తుతం నేను ఈట్ మోర్ రెస్టారెంట్కి వచ్చాను. ఇది రెస్టారెంట్ ఇది. సో అంటే ఇట్లా ఒక వినూత్నంగా, ఎలాగైతే మెట్రో నగరాల్లో అయితే ఎలా ఉంటుందో ఇలాంటి వినూత్నంగా కరీంనగర్లో ఈ ఈట్ మోర్ వాళ్ళ యొక్క కాస్త వీళ్ళ ఆలోచన కూడా చాలా యూనిక్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను వారి రెస్టారెంట్కి వచ్చాను. రెస్టారెంట్లో కూడా చాలా చాలా మంచి ఐటమ్స్ ఉంటాయట. చాలా
టేస్టీగా ఉంటాయట. అసలు ఇందులో ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఏమున్నాయని చెప్పేసి ఒకసారి మనం కనుక్కుందాం. సో నేను ప్రజెంట్ ఈట్ మోర్ మల్టీ కజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ లోపలికి వచ్చాను. రెస్టారెంట్ ఇందులో చూసుకుంటే అంటే ఈ మెనూ చూసుకుంటే అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. ఈ రెస్టారెంట్ లో ఇది లేదు అనేది లేదు, ఆల్ ఓవరాల్ గా అన్ని ఉందని చెప్పుకోవచ్చు. వెజ్ సూప్స్ అయితే ఏంది, నాన్ వెజ్ సూప్స్ అయితే ఏమి, అదేవిధంగా కబాబ్స్ అయితేనేమి, స్టార్టర్స్, ఎగ్ స్టార్టర్స్, చికెన్ స్టార్టర్స్, సీ ఫుడ్ స్టార్టర్స్, మటన్ స్టార్టర్స్, చికెన్ కబాబ్స్, వెజ్ కబాబ్స్ సహా మటన్ కబాబ్స్, నూడిల్స్, ఫిష్ కబాబ్స్, వెజ్ కర్రీస్, పన్నీర్ కర్రీస్, ఇలా చూసుకుంటూ పోతే నీకు ఇందులో మన అంటే ఈ రెస్టారెంట్కి వస్తే ఏదైనా తిందాం అనుకుంటే మాత్రం ఇందులో అన్ని దొరుకుతాయి. ఇది లేదు అని చెప్పడానికి ఏది. అదేవిధంగా ఇందులో మండి అనేది చాలా స్పెషల్. ఇందులో ఈట్ మోర్ లో మండి చాలా స్పెషల్. మనం ఇందాక చూసాం కదా, ఈ కింద ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ లో మండి స్పెషల్. అదేవిధంగా టెర్రస్ పైకి వెళ్తే ఎంత చక్కటి వాతావరణం అంటే ఆహ్లాదకరమైన వాతావరణం, పీస్ఫుల్ ఉంది. అంటే మనం ఓపెన్ ఏరియా పైన మూన్ స్టార్స్ కనిపిస్తున్నాయి, మంచి చక్కటి గాలి, చల్లని గాలి వస్తుంది. ఆ ప్రకృతి ఒడిలో కూర్చొని తిన్నట్టుగా అంత నేచర్ కూడా అంత బాగుంది. సో ఈట్ మోర్ రెస్టారెంట్ లో కూడా అద్భుతమైన స్టార్టర్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి బిర్యానీలు ఉన్నాయి, కబాబ్స్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. సో ఈట్ మోర్ అనేది కరీంనగర్ లో ఒక వినూత్నమైన రకంగా దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అటు ఫుడ్లో క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ ఈట్ మోర్ కరీంనగర్లో దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. మనం ఇందాక హలీం అయితేనేమి, ఇప్పుడు ఇక్కడ రెస్టారెంట్ అయితేనేమి చాలా బాగుంది. మీకు చాలా క్వాలిటీ క్వాంటిటీతో కలిగినటువంటి వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, సీ ఫుడ్ ఏదైనా సరే మీకు తినాలనిపిస్తే ఇంకెందుకు ఆలస్యం, కరీంనగర్లో ఉన్నటువంటి ఈట్ మోర్ రెస్టారెంట్కి రండి. మీకు నచ్చిన ఫుడ్ తిని మంచి అనుభూతిని పొందండి.